ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ దేవుని కుటుంబమా, ఈరోజు మీ ఇంట్లో ఉన్న యవన బిడ్డలను చూసి మీరు కన్నీళ్లు కారుస్తున్నారా? నా బిడ్డలు లోకంలో పడిపోతున్నారు, చేతిలో ఉన్న ఫోన్లకు వ్యసనాలకు బానిసలై దేవునికి దూరమైపోతున్నారే అని గుండెలు పగిలేలా ప్రార్థన చేస్తున్నారా? లేదా వాక్యం వింటున్న నా యవన సహోదరి సహోదరుడా, దేవుని కోసం వాడబడాలని నీకు ఆశ ఉన్నా నీలో ఉన్న లోకపు అలవాట్లు నిన్ను లాగేస్తున్నాయా? అయితే ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన యవనస్తుని మీకు పరిచయం చేయబోతున్నాడు. ఎల్రోయి బేతేల్ మినిస్టర్ పక్షాన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు. ప్రియులారా, ఈరోజు అపోస్తల కార్యములు 16వ అధ్యాయం మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో దేవుడు తిమోతి అనే ఒక మహా అద్భుతమైన యవనస్తుని మన ముందు నిలబెడుతున్నాడు. తండ్రి దేవుని నమ్మని వాడైనా సరే ఆ యవనస్తుడు దేవునితో అంత పవిత్రంగా ఎలా ఎదిగాడో, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆ కుర్రాన్ని చూసి మురిసిపోతూ ఎంత మంచి సాక్ష్యంరా వీడిది అని ఎందుకు మెచ్చుకున్నారు. దేవుని సువార్త కోసం ఆ యవనస్తుడు తన శరీరంలో భరించిన ఆ మహాత్యాగం ఏమిటి? యవనస్తులను తల్లిదండ్రులను కదిలించే ఈ గొప్ప వాక్యాన్ని దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం. కృపగల తండ్రి, ఈనాటి యవన తరం లోకపు ఆకర్షణలో పడి కొట్టుకుపోతున్న ఈ భయంకరమైన దినాల్లో తిమోతు లాంటి ఒక పవిత్రమైన యవనస్తుడి జీవితాన్ని మా ముందు ఉంచినందుకు స్తోత్రాలు. నాయనా, తమ బిడ్డలు క్రీస్తు కోసం బ్రతకాలని కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి తల్లిదండ్రుల ప్రార్థనను ఈరోజు ఆలకించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి యవన బిడ్డ హృదయంలో దేవుని కొరకు బ్రతకాలన్న ఒక గొప్ప దైవిక పౌరుషమును రగిలించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే పౌలు గారు దెర్బే, లుస్త్రా పట్టణాలకు వచ్చారు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఈ తిమోతి నేపథ్యం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బైబిల్ చెబుతోంది, అతని తల్లి విశ్వాసురాలైన ఒక యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. గమనించండి దేవుని బిడ్డలారా, తిమోతి తల్లి యునీకే మరియు అమ్మమ్మ లోయి ఇద్దరు ఎంతో భక్తి గలవారు, ప్రార్థన పరుడు. కానీ తండ్రి అన్యుడు, అంటే గ్రీసు దేశస్థుడు. అతనికి దేవుడు అంటే విశ్వాసం లేదు. ఈ రోజుల్లో చాలామంది తల్లులు ఒక మాట అంటూ ఉంటారు, పాస్టర్ గారు, నేను నా పిల్లలకు ఎంత దేవుని వాక్యం నేర్పించినా ప్రయోజనం లేదండి. నా భర్త ప్రార్థనకు రాడు కదా, ఆయన లోకస్తులా ఉంటాడు కాబట్టి నా పిల్లలు కూడా నా భర్తను చూసి పాడైపోతున్నారని ఏడుస్తూ ఉంటారు. కానీ దయచేసి తిమోతి తల్లి వైపు చూడండి నా సహోదరి. భర్త దేవుని నమ్మకపోయినా తన పిల్లవాడి మీద ఆ భర్త యొక్క అన్యాచారాలు, చెడు అలవాట్లు పడకుండా ఎంతో ప్రార్థనతో కన్నీటితో తన బిడ్డను దేవుని వాక్యంలో పెంచింది. ఇంట్లో ఎలాంటి వ్యతిరేకత ఉన్నా సరే పసి వయసు నుండే తిమోతికి బైబిల్ నేర్పించినట్టు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. ఆ తల్లి కన్నీటి ప్రార్థన ఏమాత్రం వృధా కాలేదు. ఆ ఇంట్లో నుండి ఒక మహాస్వార్థికుడు పుట్టుకొచ్చాడు. సరే, ఆ తల్లి వాక్యంలో పెంచింది బాగానే ఉంది. మరి ఆ యవనస్తుడైన తిమోతి ఎలా బ్రతికాడో తెలుసా? 2వ వచనం చదువుతుంటే నేటి యవనస్తులందరికీ చెంపపెట్టు లాంటి సత్యం కనిపిస్తుంది. అతడు అంటే తిమోతి లుస్త్రాలోనూ ఇకోనియాలోనూ ఉన్న సహోదరుల చేత మంచివాడని సాక్ష్యం పొందినవాడు. హల్లెలూయా. ఆ వయసులో ఉన్న కుర్రాలను ఊళ్ళో వాళ్ళు చూస్తే ఏమంటారు? వీడు పనికిమాలినోడు, ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతాడు, ఎవరిని పడితే వాడిని ప్రేమిస్తున్నానని తిరుగుతాడు, వీడు వ్యసనకాడు అంటారు. కానీ తిమోతి గురించి ఒక పక్క ఊరి వాళ్ళు అంటే ఇకోనియా వాళ్ళు కూడా, అబ్బా ఈ కుర్రాడు ఎంత మంచివాడండి, క్రీస్తు స్వభావం కలిగిన వాడు, పరిశుద్ధుడు అని సర్టిఫికెట్ ఇచ్చారు. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు గారు తిమోతిలో ఒక గొప్ప సింగర్విని చూడలేదు, అద్భుతంగా కీబోర్డు వాయించే టాలెంట్ను చూడలేదు. పౌలు గారు వెతికింది టాలెంట్ కోసం కాదు, క్యారెక్టర్ కోసం, గుణం కోసం. ఈరోజు మన చర్చిల్లో యవనస్తులు మంచి బట్టలు వేసుకుంటారు, అద్భుతంగా పాటలు పాడుతారు, స్టేజ్ మీద మైక్ పట్టుకుని వాక్యం చెబుతారు. కానీ ఊళ్ళో వాళ్ళ ప్రవర్తన చూస్తే మాత్రం దేవుని నామానికి భయంకరమైన అవమానం. చర్చి బయట కనీసపు క్యారెక్టర్ లేని వారు ఎంత టాలెంట్ ఉన్నా దేవునికి పనికిరారు. కానీ తిమోతి తన యవ్వనపు ఇచ్చలను సిలువ వేసుకొని
దేవుని కొరకు ఒక మచ్చలేని సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అందుకే పౌలు గారు దృష్టిలో పడ్డాడు. ఆ తిమోతి మంచి సాక్ష్యం చూసిన పౌలు గారు వీరిని నా వెంట సువార్త సేవకు తీసుకువెళతాను అని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడే ఒక పెద్ద ఆటంకం వచ్చింది. పౌలు గారు సువార్త చెప్పాల్సింది యూదులకు. ఆ యూదులేమో సున్నతి పొందని అన్యుల మాట వినరు. తిమోతికి ఏమో సున్నతి కాలేదు, ఎందుకంటే వాళ్ళ నాన్న గ్రీసు దేశస్థుడు. ఇక్కడే మనకు ఒక డౌట్ వస్తుంది. కిందటి 15వ అధ్యాయంలోనే కదా పౌలు గారు సున్నతి ఆచరణ అవసరం లేదు, దేవుని కృప వల్లే రక్షణ అని యెరూషలేము మహాసభలో పోరాడి మరీ గెలిచాడు. రక్షణకు ఆచారం అవసరం లేదని తేలిపోయిన తర్వాత పౌలు గారు మళ్ళీ ఈ 16వ అధ్యాయంలో తిమోతికి ఎందుకు సున్నతి చేయించాడు? పౌలు గారు ఆచారానికి భయపడ్డాడా? లేదు. 3వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది, అక్కడ ఉన్న యూదులను బట్టి పౌలు అతన్ని తీసుకుని సున్నతి చేయించెను. అంటే అర్థం ఏంటంటే, తిమోతి, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే సున్నతి అవసరం లేదు, కానీ మన సువార్త ఈ యూదులకు అభ్యంతరకరంగా మారకూడదు. నువ్వు సున్నతి చేసుకోలేదని వాళ్ళు నీ మాట వినకుండా దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతారేమో అన్న ఒకే ఒక బాధతో ఈ మాట అడుగుతున్నాను, నువ్వు సున్నతికి ఒప్పుకుంటావా అని పౌలు గారు అడిగారు. ఒక పెద్ద వయసు వచ్చిన యవనస్తుడు ఆ సమయంలో సున్నతి చేసుకోవడం అంటే ఎంతో భయంకరమైన శారీరక బాధ. పైగా అది చట్ట ప్రకారం అవసరం కూడా లేదు. నాకు అవసరం లేనిదాన్ని నేనెందుకు చేసుకోవాలి, నేను చేసుకోను అని తిమోతి తన హక్కుల కోసం బాధించలేదు. కేవలం నా వల్ల ఒక ఆత్మ కూడా నరకానికి పోకూడదు, వాళ్లకు అభ్యంతరం రాకూడదు అన్న ఒకే ఒక స్వార్థ భారంతో ఆ భయంకరమైన శరీర బాధను భరించడానికి తిమోతి తనను అప్పగించుకున్నాడు. అది దేవుని స్వార్థ పట్ల ఆయనకున్న సమర్పణ. ఇలా తమ హక్కులను సైతం వదులుకొని స్వార్థ కోసం తగ్గించుకున్న పౌలు తిమోతులు పట్టణాల గుండా వెళుతూ యెరూషలేము అపోస్తలులు అప్పగించిన ఆజ్ఞను వారికి బోధించారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 5వ వచనం చెబుతుంది, కాబట్టి సంఘములు విశ్వాసమందు స్థిరపడి దినదినము లెక్కకు విస్తరించుచుండెను. చూసారా దేవుని బిడ్డలారా, ఎక్కడైతే క్యారెక్టర్ అంటే మంచి సాక్ష్యం కలిగిన యవనస్తులు దేవుని సేవలోకి వస్తారో, ఎక్కడైతే స్వార్థ కోసం తమ ప్రాణాలను ఇష్టాలను త్యాగం చేసే సమర్పణ ఉంటుందో, అక్కడ సంఘాలు దానంతటవే ఆత్మీయంగా స్థిరపడతాయి, లెక్కకు విస్తరిస్తాయి. నా ప్రియ దేవుని కుటుంబమా, ఈరోజు వాక్యం మిమ్మల్ని ఎంతో ప్రేమగా అదే సమయంలో ఎంతో సూటిగా ప్రశ్నిస్తుంది. దయచేసి మీ హృదయాలను తెరిచి దేవుని స్వరాన్ని వినండి. ఈరోజు దేవుడు 3 రకాల వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. మొదటగా, నా ప్రియ తల్లులారా, మీ బిడ్డల కోసం ఏడుస్తున్నారా? నా భర్త దేవునిలోకి రావడం లేదండి, నా పిల్లలు కూడా చెడిపోతున్నారని నిరాశలో ఉన్నారా? దయచేసి తిమోతి తల్లి యూనికే వైపు చూడండి. ఆవిడ భర్త క్రీస్తుని ఎరగకపోయినా తన బిడ్డను వాక్యములో పెంచడం ఆపలేదు. నీ భర్తలో ఉన్న కోపం, అహంకారం, చెడు అలవాట్లు నీ పిల్లలకు రాకుండా వారి చుట్టూ ప్రతిరోజు నీ కన్నీటి ప్రార్థనని కంచెవేయి. తండ్రి ప్రవర్తన ఎలా ఉన్నా సరే పసి వయసు నుండి ఆ పిల్లల చేతిలో సెల్ ఫోన్లు కాదు, దేవుని వాక్యం పెట్టు. నీ కన్నీరు వృధా పోదు తల్లి. నా దేవుడు ఈరోజే నీ పిల్లలను రేపటి తరం తిమోతులుగా మార్చబోతూ ఉన్నాడు. ఇక రెండవదిగా, ఆత్మీయ నాయకులారా, పెద్దలారా, పౌలు గారు తిమోతును చూసి అసూయపడలేదు. వీడు నాకంటే గొప్పవాడైపోతాడేమో అని తొక్కేయలేదు. ఈరోజు మన చర్చిల్లో పౌలు లాంటి నాయకులు కావాలి. ఏ యవనస్తుడైతే ప్రార్థనలో పరిశుద్ధతలో ఎదుగుతున్నాడో వాడిని చూసి మురిసిపోయి వాడికి బాధ్యతలు అప్పగించి రేపటి తరం క్రీస్తు బిడ్డవు నువ్వే నాయనా అని ఎంకరేజ్ చేసి భుజం మీద చెయ్యి వేసి ముందుకు నడిపించే పౌలు లాంటి ఆత్మీయ తండ్రులు ఈరోజు సంఘానికి అవసరం. యవనస్తులను ప్రోత్సహించండి, వారిని క్రీస్తు కొరకు సిద్ధపరచండి. ఇక మూడవదిగా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ యవన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ గుండె మీద చేతులు పెట్టుకొని నిజం చెప్పు. తిమోతికి ఉన్న ఆ మంచి సాక్ష్యం నీకుందా? నీ ఊళ్ళో, నీ కాలేజీలో, నీ ఆఫీసులో నిన్ను చూస్తే వీడు క్రీస్తు బిడ్డరా, వీడిలో ఎంతో పవిత్రత ఉంది అని లోకం నీ గురించి సాక్ష్యం చెబుతుందా? లేదా సిగరెట్లు తాగుతూ, బూతులు మాట్లాడుతూ, రహస్య పాపాలలో బ్రతుకుతూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నవా? టాలెంట్ ఉందని గర్వపడకు దేవుని బిడ్డ. దేవుడు నీ టాలెంట్ని కాదు, నీ క్యారెక్టర్ అంటే నీ గుణాన్ని చూస్తూ ఉన్నాడు. అంతేకాదు, తిమోతికి ఉన్న ఆ త్యాగ గుణం నీకుందా?
అవసరం లేకపోయినా కేవలం యూదులకు అభ్యంతరం కలగకూడదని, వాళ్ళు నరకానికి పోకూడదని తన శరీరంలో ఎంతటి బాధనైనా భరించడానికి సిద్ధపడ్డాడే. ఆ దైవిక తగ్గింపు నీకుందా? నా వల్ల ఒకరికి కూడా అభ్యంతరం రాకూడదు, నేను వేసుకునే బట్టల వల్ల కానీ, నేను మాట్లాడే మాటల వల్ల కానీ ఒక ఆత్మ కూడా దేవుని దూరం కాకూడదని నీ హక్కులను, నీ ఫ్యాషన్లను, నీ ఇష్టాలను క్రీస్తు సువార్త కోసం సిలువ వేసుకునే దైవిక పౌరుష నీకుందా? ఈరోజు తిమోతి లాంటి పవిత్రమైన యవనస్తుల కోసమే దేవుని కళ్ళు భూమి అంతటా వెతుకుతున్నాయి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజే దేవుని పాదాల దగ్గర మోకరించి కన్నీటితో ప్రార్థించు. ప్రభువా, మా పిల్లలను తిమోతి వలె మార్చండి నాయన. నా యవ్వన కాలపు ఇచ్చలను సిలువ వేసి ఊరంతా మంచి సాక్ష్యం పొందేలా నన్ను పవిత్రంగా మార్చండి. అవసరమైతే సువార్త కొరకు నా హక్కులను సైతం వదులుకొని ఆ మహా త్యాగగుణాన్ని, పౌరుషాన్ని నా గుండెలో రగిలించండి అని ఎంతో పౌరుషంగా తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను, నీ బిడ్డలను ఒక అద్భుతమైన సువార్త సాధనలుగా వాడుకోబోతున్నాడు. ఈ వాక్యం మీ హృదయాలను కదిలించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఏడుస్తున్న ప్రతి తల్లిదండ్రులకు, దారి తప్పిపోతున్న ప్రతి యవనస్తుడికి ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేసి దేవుని కోసం వారిని మేల్కొల్పండి. వాక్య సత్యాలను బోధించి మన ఎల్రోయి బేతేల్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. చివరిగా చిన్న ప్రార్థన చేసుకొని నేటి వాక్యాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈరోజు తిమోతి జీవితం ద్వారా యవ్వన కాలంలో పవిత్రత అంటే ఏమిటో, సువార్త కోసం సమర్పణ అంటే ఏమిటో మాకు స్పష్టంగా నేర్పించినందుకు స్తోత్రాలు. నాయనా, తమ పిల్లల భవిష్యత్తు కోసం యునీకేవలే కన్నీరు కారుస్తున్న తల్లుల ప్రార్థనను ఆలకించండి. వారి భర్తలను, పిల్లలను రక్షించండి. ఈరోజు లోక ఆకర్షణలో పడిపోతున్న యవ్వన బిడ్డలందరినీ ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో దర్శించండి. లోకమంతా వారిని చూసి మంచివారిని సాక్ష్యం ఇచ్చేలా వారి గుణాన్ని కట్టండి. తిమోతికి ఉన్న ఆ గొప్ప సమర్పణను, దైవిక పౌరుషాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ గుండెల్లో రగిలించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.